ఎందుకని అదే మాట్లాడండి. జగనన్న గారు ఏం చెప్పారో తెలుసా? ఏదైనా చేయకపోతే ఇంకోసారి వచ్చి ఓట్లు కూడా అడగను అన్నాడు. చెప్పాలి. పూర్తి మద్యపాన నిషేధం అనేది మేనిఫెస్టోలో పెడుతున్నాను. నాకు మేనిఫెస్టో బైబుల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడు. ఏమైంది? మద్యపాన నిషేధం అయిందా? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు మద్యం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగానే అమ్ముతున్నారు. ప్రభుత్వం అమ్మిందే కొనాలట కదా, వేరే బ్రాండ్లేవి లేవట. బూమ్ బూమ్, బ్లాక్ బస్టర్, 3 క్యాపిటల్, అన్ని వాగ్దానాలు ఎక్కడ నెరవేరాయి అంటే మన లిక్కర్ షాప్లోనే నెరవేరాయి. డిఎస్సి కూడా ప్రెసిడెంట్ మెడల్. బాగుందమ్మా. జగనన్నకు ఓటేస్తే ఏమైంది? ఈరోజు ఆ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో 25% ఎక్కువ గుండెలు, లివర్ చెడిపోయి చచ్చిపోతున్న వాళ్ళు మన రాష్ట్రంలో 25% ఎక్కువ. అన్నా ఆలోచించండి. ఉట్టి క్యాషే అంట, డిజిటల్ పేమెంట్స్ లేవు. ఉట్టి క్యాష్ అంటే అసలు ట్యాక్సులు ఎక్కడ పోతున్నాయో, స్టేట్ ట్యాక్స్ ఏంటో, సెంట్రల్ ట్యాక్స్ ఏంటో ఎవరికి అత్తాపత్తా లేదు. ఎంత మద్యం అమ్ముతున్నాము, ఎంత మద్యం ట్యాక్సులుగా పోతుందో ఏదీ లేదు. మొత్తం అంతా లిక్కర్ మాఫియాగా తయారైంది. ఏమో ఆలోచించండి. మళ్ళీ ఈ ప్రభుత్వం కావాలో లేదో ఆలోచించండి అమ్మా.